ఒకటో సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 1-2 వచనాలు. ఫిలిష్తీయులు తన సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదా దేశంలోని షోకోలో కూడి ఎఫెస్తీము దగ్గర షోకోకును అజేకాకును మధ్య దిగి ఉండగా సౌలును ఇజ్రాయేలును కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిష్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. చాలు ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ స్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ ఉన్నాం. ఇప్పటివరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు, ఇందుని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు మా గమనానికి వచ్చిన లేఖనాలకై వందనాలు స్తోత్రాలు. లేఖనాలు వివరించుకుంటూ దాని జ్ఞానాన్ని అనుగ్రహించండి. అయోగ్యుని అపాత్రుని యోగ్యత లేని వాడిని నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ బలిపీఠం మీద దహించివేయమని ప్రార్థిస్తున్నాము. సన్నిధిని మాతో ఉంచండి. మా మధ్య సింహాసనాసీనుడు కమ్మని ప్రార్థిస్తున్నాము. మీరు మాట్లాడితే వినాలని ఆశతో వచ్చి ఉన్నాం ప్రభా. ఖాళీ హృదయాలతో వచ్చాము. మీ యొక్క జీవాహారాన్ని విరిచి వడ్డించండి. మా హృదయాలను నింపండి, తృప్తిపరచమని, నీతి సూర్యుడే మా తల్ల మీద ఉదయించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, గత కొద్ది కాలముగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి లోయలనే అంశాన్ని తీసుకొని మరి మెసేజ్లుగా తయారు చేసుకోవడం జరిగింది. సుమారుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 28 లోయలు ఉన్నాయి, 28 వ్యాలీస్ ఉన్నాయి. ఇంతకుముందు షిత్తీం లోయ గురించి మీ దగ్గర మరి మాట్లాడటం జరిగింది. ఈరోజు ఒక లోయ గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకటో సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 1-2 వచనాలు. త్వరగా చదవాలి. ఒకటో సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 1-2 వచనాలు మరొకసారి. ఫిలిష్తీయులు తన సైన్యమును యుద్ధమునకు సమకూర్చి యూదా దేశములోని షోకోలో కూడి ఎఫెస్తీము దగ్గర షోకోకును అజేకాకును మధ్య దిగి ఉండగా సౌలును ఇజ్రాయేలును కూడి వచ్చి ఉండగా ఏలా లోయలో దిగి ఫిలిష్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. చాలు ప్రియులారా, ఇక్కడ లేఖనాలలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఏలా లోయ అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇది జరిగిన సంఘటన ఎప్పుడంటే సౌలు రాజుగా అభిషేకించబడి ఇజ్రాయెల్ను పరిపాలిస్తున్న కాలంలో జరిగిన సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆ కాలంలో జరిగిన సంఘటన, ఫిలిష్తీయులు ఇజ్రాయెల్ మీద యుద్ధానికి మరి గుంపుగా వచ్చినట్లుగా ఒక వ్యక్తి వెళ్ళి మరి సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. సౌలు రాజా, మరి మిమ్మల్ని జయించుట కొరకు, మీ రాజ్యాన్ని ఆక్రమించుట కొరకు మరి ఫిలిష్తీయులు దండుగా వచ్చి ఉన్నారని చెప్పినప్పుడు మరి సౌలు కూడాను తన సైన్యాన్ని వెంటబెట్టుకొని ఆయన ఈ ఏలా లోయ దగ్గరికి వచ్చినట్లుగా ఇక్కడ లేఖనాలు మనం చూస్తూ ఉన్నాము. అనగా ఫిలిష్తీయులు ఎప్పుడు కూడాను ఇజ్రాయెల్ మీద విషం చూపు చూస్తూ ఉండేవాళ్ళు. ఏ విధంగానైనా వీళ్ళని ఓడించాలని, వీళ్ళని చంపివేయాలని, ఇజ్రాయెల్ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని, ఇజ్రాయెల్ రాజ్యం అసలు ప్రపంచ పటంలో లేకుండా చేయాలని ఎప్పుడు కూడాను విషపు చూపు చూస్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా జరుగుతున్న సమయంలో ఒక రాసిన ఈ యొక్క లేఖనాలని మనము ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఏలా లోయ. ఏలా లోయ అనగా ఎంపిక తీగలు అనే అర్థాన్ని స్ఫురిస్తుంది. ఎంపిక. దేవుని బిడ్డలుగా మనము ఏమి ఎంపిక కలిగి ఉన్నాము? పరిశుద్ధతను ఎంపికగా కలిగి ఉన్నామా, లేక పాపాన్ని ఎంపికగా కలిగి ఉన్నామా, మరియు ఆత్మను ఎంపికగా కలిగి ఉన్నామా, లేక శరీరాన్ని ఎంపికగా మనం కలిగి ఉన్నామా? అదేవిధంగా మన ఇజ్రాయెల్ని ఎంపికగా కలిగి ఉన్నామా, లేక ఫిలిష్తీయులను ఎంపికగా కలిగి ఉన్నామా? ఆత్మీయ జీవితంలో మనం ఏది ఎంపికగా కలిగి ఉన్నామో మనల్ని మరి ఎంపిక కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సరే, ఈ ఏలా లోయలో మరి ఫిలిష్తీయులు ఉన్నారు, తర్వాత రెండవ బ్యాచ్గా ఇజ్రాయేలీలు ఉన్నారు. ఉత్తరం వైపు ఒక బ్యాచ్ ఉన్నారు, అదేవిధంగా దక్షిణం వైపు ఇంకొక బ్యాచ్ ఉన్నారు. వీళ్ళు యుద్ధ పంక్తులుగా తీరి ఉన్నారు. వారి మధ్య యుద్ధం జరగాలి. ఆ సమయంలో ఒక వ్యక్తిని ఇక్కడ మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే గొల్యాతు. గొల్యాతు అనే వ్యక్తిని మరి ఫిలిష్తీయులు పరిచయం చేస్తూ ఉన్నారు.
ఈ గొల్యాతు 6 మూళ్ళ జానడు ఎత్తు ఉన్న మరి యుద్ధ నేర్పరిగలిగిన బలాఢ్యుడైన గొల్యాతు అంటే అర్థం ఏంటంటే ఎక్సైల్ అనే అర్థాన్ని స్ఫురిస్తూ ఉంది. ఎక్సైలు అనగా మనకి కలిగిన దానిలోంచి దూరంగా మరి తోసివేసేవాడు, ఆ యొక్క దేవుని సన్నిధి నుంచి దూరంగా నెట్టివేసేవాడు, మనం కలిగిన ఆ యొక్క పరిశుద్ధత నుంచి దూరపరిచేవాడనే అర్థాన్ని స్ఫురిస్తుంది ఎక్సైల్ అంటే. అసలు గొల్యాతు ఎక్కడ వాడని వ్రాయబడి ఉంది. తర్వాత లేఖనాలు చదవండి. ఘాతు వాడైన గొల్యాతు అంటే ఫిలిప్తీయుల ప్రాంతంలో, మరి ఫిలిప్తీ దేశంలో 3 ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి గాతు, ఒకటి అష్టోదు, ఇంకొకటి ఇష్టోదు అనే 3 ప్రాంతాలు ఉన్నాయి. వీరిలో ఘాతు అనే ప్రాంతం నుంచి వచ్చిన వాడు గొల్యాతు. ఈయన ఎంత పొడవు ఉంటాడు? 6 మూలల జానడు. ఆయన శిరస్త్రాణాలు, కవచాలు చాలా రాయబడి ఉన్నాయి. అవన్నీ చెప్పుకోవాలంటే ఇప్పుడు సమయం సరిపోదు. ప్రియులారా, ఇక్కడ ఈ గొల్యాతు మరి ఇజ్రాయెల్తో మరి సవాలు విసురుతూ ఉన్నాడు. మీరు మరి ఇజ్రాయెల్ కారా? మీ యొక్క రాజు సౌలు కాదా? నేను ఫిలిప్తీయుని కాదా? మీరు గుంపులుగా రావడం ఎందుకు? ఈ విధంగా కొట్టుకోవడం ఎందుకు? జనాలు అంతమంది చనిపోవడం ఎందుకు? నేను ఫిలిప్తీయుల్లో నుంచి ఒకరు వస్తారు, ఇజ్రాయెల్ నుంచి ఒకరు వస్తారు, వాళ్ళిద్దరి మధ్య పోట్లాడ పెడదాము. ఎవరైతే గెలుస్తారో వారు గెలిచిన వారికి ఓడిపోయిన వారు దాసులు అవుతారు, గెలిచిన వారు వారి చేత దాసత్వాన్ని చేయించుకుంటారు అని మాట్లాడినప్పుడు ఆ సమయంలో జరిగిన సంఘటనని ఈ యొక్క 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో మనము స్పష్టంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చూడండి, 12వ వచనం నుంచి చదవండి, 10వ వచనం కూడా చదవండమ్మా. ఈ దినమున నేను ఇజ్రాయేలు సైన్యమును తిరస్కరించుచున్నాను, ఒకని నియమించిన ఎడల వాడును నేను పోట్లాడుదుమని ఆ ఫిలిప్తీయుడు చెప్పుచూ వచ్చెను. సౌలును ఇజ్రాయేలందరూ ఆ ఫిలిప్తీయుని మాటలు విన్నప్పుడు చాలు. ప్రియులారా, ఇక్కడ మరి సౌలు రాజుగా ఉన్నప్పుడు రాజు ముందర ఉండి సైన్యాన్ని నడపవలసిన వాడు ఆయనే భయపడిపోతున్నాడంట. దాన్ని బట్టి గొల్యాతు ఎంత భీకరమైన వ్యక్తి, ఎంత యుద్ధ నేర్పరో, మరి అతనిని చూసి ఎంతగా భయపడిపోతున్నారో ఈ లేఖనాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకోగలము. ఇజ్రాయేలు భయపడిపోతున్నారు, మరియు వాళ్ళ రాజు అయిన సౌలు కూడా భయపడిపోతున్నాడు. తర్వాత చూడండమ్మా 12 నుంచి. దావీదు యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యెషయి అనువాని కుమారుడు. యెషయాకి 8 కుమారులుండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై ఉండెను. యెషయి యొక్క 3 పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటనే పోయుండిరి. యుద్ధమునకు పోయిన అతని 3 కుమారుల్లో లేవనగా జ్యేష్ఠుడు ఎలియాబు, రెండోవాడు అబినాదాబు, మూడోవాడు షమ్మా. దావీదు కనిష్ఠుడు. పెద్దవారైన 3 సౌలు వెంటనే పోయుండిరి. దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నద్దకు తిరిగి పోవచ్చు వచ్చుచూ నుండెను. చాలమ్మా. ఇక్కడ యెషయి కుమారులైన మరి పెద్ద కుమారుడు, మరి రెండవ కుమారుడు, మూడవ కుమారుడు, 3 కూడాను మరి సౌలు సైన్యంలో ఉన్నారు. వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు. అక్కడ యుద్ధ పంక్తులు తీరిన వారిలో ఇజ్రాయెల్లో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దావీదు అందరికంటే కనిష్ఠుడు, చిన్నవాడు, గొర్రెల కాపరి. తర్వాత వచ్చిన చదవమ్మా. దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నద్దకు తిరిగి పోవచ్చు వచ్చుచూ నుండెను. ఆ ఫిలిప్తీయుడు ఉదయమును సాయంత్రమును బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగపరుచుకొనుచు వచ్చెను. చాలు, 40 దినములు ఉదయాన్నే వస్తాడు, తను తాను అగపరుచుకుంటాడు. మీలో ఎవరైనా ఉంటే నా మీద యుద్ధానికి రాగలిగితే, నన్ను ఓడిస్తే నేను మీకు దాసులం అవుతాం, మీరు ఓడిపోతే మేము మీకు దాసులం అవుతాం. ఆ విధంగా వచ్చి పెద్దగా అరుస్తూ ఉన్నాడు గొల్యాతు. ఆ సమయంలో జరిగిన సంఘటనని మనము జ్ఞాపకం చేసుకున్నాము. ఈయన ఏ సమయంలో వస్తున్నాడు? ప్రతి ఉదయమున వస్తూ ఉన్నాడు. ఉదయాన్నే రావటము, బెదిరించడం, వెళ్ళిపోవటం. అయితే ఇజ్రాయెల్ భయపడిపోతూ ఉన్నారు. అసలు సౌలు అయితే ఆ సమయంలో గుడారంలోకి వెళ్ళి బయటకు కూడా రావట్లేదంట. ఏంటంటే, సౌలు రాజా, మరి మీరు రాజురు కదా, మీరు నిలబడి యుద్ధంలో నడిపించాలి కదా, మీరే గుడారంలోకి వెళ్ళి కూర్చొని భయపడిపోతూ ఉంటే మా పరిస్థితి ఏంటనంటే, అయ్యా ఒకప్పుడైతే నేను ప్రార్థనాపరుడిని, నేను ప్రార్థన చేసేవాడిని బాగా,
దేవుని యొక్క ఆత్మ నా మీద ఉండేది. నేను ధైర్యంగా ఎలాంటి వారిని కూడా చీల్చి చెండాడేవాడిని, అమాలయకుల మీద యుద్ధం చేసి గెలిచిన వాడిని, విజయాన్ని పొందిన వాడిని. ప్రస్తుతానికైతే అంత ప్రార్థనాత్మ నా మీద లేదు, నేను భయపడిపోతున్నాను వాడి యొక్క అరుపులు చూసి అని గుడారంలో దాక్కుంటూ ఉన్నాడంట సౌలు పరిస్థితి. ఆయన ఏ సమయంలో వస్తున్నాడు? ఏ సమయంలో వస్తున్నాడు? ఉదయకాలంలో, అరుణోదయ కాలంలో ఆయన వస్తున్నాడు. ఈయనేమో గుడారంలో కూర్చొని భయపడిపోతా ఉన్నాడు. అయితే చూడండి, ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు. కీర్తనల గ్రంథము 5:1 నుంచి కొన్ని వచనాలు. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచు. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడము. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధికి కాచియుందును. చాలు. నువ్వు ఏ సమయంలో ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు? ఉదయమున ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. గొల్లియాతు కూడా ఉదయాన్నే వస్తున్నాడు, తను తాను అగపరుచుకుంటున్నాడు, కేకలు వేస్తున్నాడు, రంకెలు వేస్తున్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే నీవు ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించి గొల్లియాతుని ఏ విధంగా ఎదుర్కోవాలో మార్గాన్ని చూపే దేవుడు మనకుండగా, చాలామంది ఉదయకాల సమయంలో ప్రార్థన చేయరు, కానీ మధ్యాహ్న కాల సమయంలో కానీ సాయంకాల సమయంలో కానీ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏ సమయంలో ప్రార్థన చేయాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి? ఉదయకాల సమయంలో ప్రార్థన చేయాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. అందుకనే దైవజనునికి మరి దేవుడిచ్చిన భారం ఏంటంటే ఉదయకాల సమయంలోనే ప్రార్థన జరగాలని చెప్పనని మరి ఈ మందిరంలో ఉదయం 5 గంటల నుంచి 7 గంటల మధ్యలో ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రార్థనలకు ఎవరెవరు వస్తున్నారంటే ఫీనేహాస్ ముఖ్యంగా ఉంటాడు, ఆ తర్వాత మరి జానాన్ని వస్తూ ఉన్నాడు, ప్రశాంతకు వస్తుంది, చాలా తక్కువ మంది వస్తూ ఉన్నారు. ఎప్పుడన్నా మరి సునీల్ అన్న వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. ఆ తర్వాత రాజు అన్న వస్తాడు, అక్క వస్తుంది రాజన్నతో పాటు. మేము కూడా కొంచెం అప్పుడప్పుడు కొంచెం గ్యాప్ ఇస్తున్నాము. ఉదయకాల సమయంలో చేసే ప్రార్థన ఎంత ప్రభావవంతమైందో నేను చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఈ మధ్య కాలంలో అసలు చాలా ముద్దు కేసులు అనేవి, అవి ఇక తీరం అనుకున్నవి కూడాను జరగటం మేము చూసాం. అంటే నాకు తెలిసి 2024 సంవత్సరంలో దేవుడు చేస్తున్న కార్యాలుగా నేను చెప్పుకోగలను. మా బాబుకి జాబ్ వచ్చింది, చిన్న బాబుకి. తర్వాత మా కోడలకి మెడికల్ కాలేజ్ సీట్ వచ్చింది. ఆ తర్వాత ఎంఏసిపి 2022 నవంబర్లో రావాల్సింది 14 నెలల తర్వాత ఇప్పుడు కథలకు వచ్చింది. అందులో చాలా విషయాలు నేను దేవుని సన్నిధిలో మేలు పొందగలిగాను. ఉదయకాల సమయంలో ప్రార్థన ఎంత ప్రభావవంతమైనదో మనం జ్ఞాపకం చేసుకునగలము. అందుకనే దైవజనుడు యేసన్న గారు కూడా పాట రాసుకున్నాడుగా, ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతును, నీ రక్తాభిషేకము కడిగెనే నా అంతరంగమంతయును. ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతును, నీ రక్తాభిషేకము కడిగెనే నా అంతరంగమంతయును. చాలు. ఈ పాట యేసన్న గారు రాసుకొని పాడిన పాట. ఎంత మంచి పాట చూడండి. ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేయాలి. ఆ ఉదయకాల సమయంలోనే మన ప్రార్థన ఆలకించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. చూడండి, 1వ సమూయేలు గ్రంథము, ఒకసారి మళ్ళీ వెనక్కి వద్దాము. 1వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. యెషయి తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న ఒక తూముడు గోధుమలను వేయించిన తుమ్ములను, ఈ గోధుమలలో ఒక తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము. మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతి కిమ్ము. నీ సహోదరులు క్షేమంగానున్నారో లేదో సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి ఆనవాళ్ళు ఒకటి తీసుకొని రమ్మని చెప్పి పంపివేశాను. చాలు. ఇక్కడ మాటలు మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఒక తూముడు
వేయించిన గోధుమలు. ఈ గోధుమలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. వాక్యమైన దేవుణ్ణి వెంట పెట్టుకొని వెళ్ళాలి. తరువాత 10 రొట్టెలు. ఈ 10 దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవదూతల సంఖ్యకు సాదృశ్యంగా ఉంది. అంతేకాకుండా రొట్టెలు ఆహారానికి సాదృశ్యంగా ఉన్నాయి, అనగా దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. తర్వాత 10 జున్నుగడ్డలు. 10 ఇది కూడాను దేవదూతల సంఖ్యకు సాదృశ్యంగా ఉంది, మరియు జున్నుగడ్డల ఆహారానికి సాదృశ్యంగా ఉన్నాయి. వాక్యమైన దేవుణ్ణి వెంట పెట్టుకొని వెళ్తూ ఉన్నాడు, మరియు దేవదూతలను వెంట పెట్టుకొని వెళ్తూ ఉన్నాడు. మరి దేవుడు వెంట ఉన్నప్పుడు, దేవదూతలు వెంట ఉన్నప్పుడు యుద్ధంలో విజయం రాకుండా ఉంటుంది దావీదుకి. దావీదు యొక్క మరి ఏ విధంగా ఎలాంటి అనుభవంగా ముందుకు వెళుతున్నాడో మనం జ్ఞాపకం చేసుకోగలం. అసలు బయలుదేరింది ఉదయకాల సమయంలో అంట. అరుణోదయ కాలంలో బయలుదేరుతున్నాడు. ఆ తర్వాత తూముడు వేయించిన గోధుమలు మరియు 10 రొట్టెలు మరియు 10 జున్నుగడ్డలు వీటిని తీసుకొని బయలుదేరి ఎక్కడికి వచ్చాడు? ఈ ఏలా లోయ దగ్గరికి వచ్చాడు. ఏ లోయ దగ్గరికి వచ్చాడు? ఏరా లోయ అంటున్నారు ఎవరు? ఏలా లోయ దగ్గరికి వచ్చాడు. ఈ ఏలా లోయ దగ్గరికి వచ్చేసరికి అక్కడ 2 పంక్తులను చూశాడు. ఒకవైపున ఇజ్రాయేలీయులు ఉన్నారు, ఒకవైపున ఫిలిష్తీయులు ఉన్నారు. వారి మధ్య మరి ఆ యుద్ధం జరుగుతూ ఉంది. ఆ సమయంలో గొల్యాతు చేస్తున్న రంకెలను చూశాడు. ఎవరు చూశారు? వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఫస్ట్ బయలుదేరేటప్పుడు తన గొర్రెల మందను వేరే వాళ్ళకి అప్పచెప్పాడు, వాళ్ళని చూడమని చెప్పి కాపలాగాయమని. అవి తీసుకొని ఆ తూముడు గోధుమలు, ఆ తర్వాత 10 రొట్టెలు 10 జున్నుగడ్డలు తీసుకొని ఈ యొక్క యుద్ధం జరిగే ప్రాంతానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ యొక్క ఆహార పదార్థాలన్నీ కూడాను పక్క వాళ్ళకి ఇచ్చి వాటిని జాగ్రత్తగా చూడమని చెప్పానని ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పానని. అంటే ఆ వ్యక్తి ఏం చెబుతున్నాడంటే, ఇజ్రాయేలుకి ఫిలిష్తీయులకు యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధంలో మరి ఆ గొల్యాతు మరి రంకెలు వేస్తూ ఉన్నాడు అని అంటే దావీదుకి విపరీతమైన కోపం వచ్చేసింది. దావీదు చూస్తేనేమో బాలుడు, చిన్నవాడు, అతని చేతిలో ఏముంది? ఒక కర్రదప్ప, ఏం లేదు, గొర్రెలు కాసి కర్రదప్ప. విపరీతమైన కోపం వస్తూ ఉంది. చూడండి, చదవండి అమ్మ ఒకసారి. 22వ వచనం చదవండి. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టి వాని వశము చేసి పరిగెత్తిపోయి చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరుని అడిగాను. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొల్యాతు అను శూరుడు ఫిలిష్తీయుల సైన్యంలో నుండి వచ్చి పై చెప్పిన మాటలు చొప్పున పలకగా దావీదు వినెను. ఇశ్రాయేలీయులందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూసితిరే. నిజముగా ఇశ్రాయేలును తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వాడిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలులో స్వతంత్రులుగా చేయననగా దావీదు జీవము గల దేవుని సైన్యముల. ఈ మాటలు చాలా జాగ్రత్తగా చదవాలి. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు వాణ్ణి చంపి ఇజ్రాయేల్ నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వాడిని అడుగగా జనులు ఎట్లు చేయబడును? రాజ్యంలో సహభాగం ఇవ్వబడును, మరియు తన కుమార్తెను, సౌలు కుమార్తెనిచ్చి అతనికి వివాహము చేయబడును అని చెప్పినప్పుడు వాళ్ళ అన్నయ్య పిలిచి, నీ గొర్రెలు ఏం చేసావు? ఎక్కడ వదిలిపెట్టి వచ్చావు? నువ్వు గొర్రెలు వదిలిపెట్టి వచ్చి ఇక్కడ యుద్ధంలో ఏమేమి జరుగుతుందో చూడటానికి వచ్చావా, సోద్యం చూడటానికి వచ్చావా అని తిట్టం మొదలుపెట్టాను. తర్వాత వచ్చిన చదవమ్మా. అతని వారితో మాట్లాడినది అతని పెద్దన్నయ్యకు ఎలియాబునకు వినబడగా దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందును ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీ వచ్చితివనెను. అందుకు దావీదు, నేనేమి చేసి తిని? మాట మాత్రము పలికితినని చెప్పి అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరి ఆ ప్రకారమే అడుగగా జనులు వానికి అదే ప్రకారం ప్రత్యుత్తరం ఇచ్చిరి. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పిరి గనుక అతడు దావీదును పిలువని. చాలు, అన్నయ్య తిట్టాడు. తిట్టిన తర్వాత నేనేం చేశాను అన్నాడు. మళ్ళీ ఇంకొక దగ్గర పోయి అడిగాడు. అతను కూడా అలానే చెప్పాడు. ఈ మాటలు విన్న ఒక వ్యక్తి వెళ్ళి సౌలుకి చెప్పినప్పుడు దావీదును ఆ వ్యక్తిని నా దగ్గర తీసుకొని రమ్మని
సౌలు దగ్గరికి తీసుకొని రమ్మని చెప్పినప్పుడు మరి ఇక దావీదుని సౌలు చూస్తాడు. 31వ వచనం చదవమ్మా. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని 31 దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనుల ఆ సంగతి సౌలుతో తెలియచెప్పేది గనుక అతడు దావీదును పిలువనంపెను. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసు కృంగ నిమిత్తము లేదు, నీ దాసుడినైన నేను వానితో మాట్లాడుదనని పోట్లాడుదనని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అన్న. చాలు, దావీదును చూశాడు. దావీదు చూస్తేనేమో చాలా చిన్నవాడు, యవనస్తుడు, యుద్ధం చేయడానికి తగిన నేర్పరితనం కలిగిన వాడు కాదు. ఇతని దగ్గర యుద్ధ సామగ్రి కూడా లేదు. బాలుడు, చిన్నవాడు. నాకు తెలిసి చూసినప్పుడు నువ్వు చాలా లెమ్మ, నువ్వు వెళ్ళి పక్క పిల్లలతో ఆడుకొని ఉంటాడేమో. నువ్వు ఇక్కడ వద్దులే, ఆయనతో యుద్ధం చేసేంత వయసు రాలేదు నీకు, కాబట్టి పక్కన చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళతో కలిసి నువ్వు ఆడుకొని చెప్పుంటాడేమో. అయితే ఆ మాటకి దావీదులో పౌరుషం వచ్చింది, రోషం వచ్చింది. అప్పుడు దావీదు మాట్లాడుతూ అన్నాడు. చదవమ్మా తర్వాత వచనం. ఎక్కడి నుంచి అంటే 34 వచనం చదువు. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను నీ దాసుడినైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని నీ దాసుడినైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవము గల దేవుని సైనికములు తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వల్ల అగునని సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి నన్ను విడిపించనని చెప్పాను. అందుకు సౌలు పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అని దావీదుతో అంటే పోయేది ఆయనే కదా అని అన్నాడేమో నాకు తెలియదు. కానీ ఆ మాటలు చెప్పిన తర్వాత సింహము నుంచి ఎలుగుబంటి నుంచి విడిపించిన నన్ను, అంత బలమైన ఆ జంతువుల్నే చీల్చి చెండాడుటకు నాకు శక్తినిచ్చిన దేవుడు నాకు తోడుగా ఉండగా ఈ గొల్లియాతు అంతకంటే బలమైన వాడా అంటే అప్పుడు సౌలు ఏమంటున్నాడు, ఆశీర్వదించి పొమ్ము. చదవమ్మా ఒక మాట. సౌలు యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అన్న. తర్వాత వచ్చిన చదవండమ్మా. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి శిరస్రాణి ఒకటి అతని కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుకలేదు గనుక తాను తొడిగిన వాటిపైన వాటి మీద కత్తి కట్టుకొని వెళ్ళగలిగింది లేనిది చూసుకున్న తర్వాత దావీదు నాకు వాడుకలేదు వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి చాలు. ఆయన శిరస్త్రాణం ఇచ్చాడు, రక్షణ వస్త్రాలు ఇచ్చాడు, ఖడ్గం ఇచ్చాడు. వీటిని ధరించి నీవు గొల్లియాతు మీద యుద్ధానికి పోమన్నాడు. అప్పుడు అవన్నీ తొడుక్కున్నాడు, కానీ అతనికి అంత కంఫర్టబుల్గా లేదంట, వాడుక లేదు కాబట్టి తీసి పక్కన పెట్టాడు. అంటే సౌలు ఏమనుకుంటున్నాడంటే మనకి యుద్ధము ఈ కవచాల ద్వారా, ఈ కత్తి ద్వారా, ఈ శిరస్త్రాణాల ద్వారా మనకు విజయం వస్తుందని చెప్పానని ఆయన సౌలు భావిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ దావీదు అలా ఆలోచించట్లా. ఈయన యొక్క కవచాలు శిరస్త్రాణాలు వేరుగా ఉంటాయి. ఏమంటాయి తర్వాత చదవమ్మా. వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని చిక్కములో వేసుకొని వడిసెలను చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరుకుపోయింది. చాలు. ఇప్పుడు దావీదు ఏం చేశాడంట, తన చేతిలో ఉన్న కర్రను పట్టుకున్నాడంట, గొర్రెలు కాసి కర్ర ఉంది కావాలా, ఆ కర్రను పట్టుకున్నాడంట. ఎక్కడ పోయాడినా ఏటి లోయలోకి వెళ్ళాడు. ఏలా లోయలో ఉన్న గొల్లియాతును కొట్టాలంటే నువ్వు డైరెక్ట్గా ఏలా లోయలోకి వెళ్తే గొల్లియాతు కొట్టి చంపేస్తాడు. అందుకని చెప్పి నువ్వు ఎక్కడ దిగాలి, ఏటి లోయలో దిగాలి. ఏటి లోయలోకి దిగాలి. ఏలా లోయలో ఉన్న గొల్లియాతు మీద నువ్వు విజయాన్ని పొందాలంటే ఏటి లోయలో ఉన్న
ఏటి లోయలోకి దిగాలి. ఏరు దేనికి సాదృశ్యంగా ఉంది? జీవజల నదికి సాదృశ్యంగా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. అంటే యేసుక్రీస్తు వారిలోకి నువ్వు దిగాలి, ఆయన ధరించాలి, అప్పుడు నువ్వు విజయాన్ని పొందుతావు. ఎక్కడ దిగాడు ఈయన? ఏటి లోయలోనికి. ఈ ఏరు దేనికి సాదృశ్యంగా ఉంది? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము నది వలె ప్రవహించిందంట. అంటే ఆయన రక్తంలోనికి దిగాడు. దిగిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? అవన్నీ వెతుకుతూ ఉన్నాడు, చుట్టూ తిరిగి వెతుకుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉన్నప్పుడు ఆయనకి ఏం కనిపించినాయి అంట? 5 నున్నని రాళ్ళు. ఎన్ని రాళ్ళు? 5 నున్నని రాళ్ళు. 5 దేనికి సాదృశ్యంగా ఉంది? దేవుని యొక్క కృపకు సాదృశ్యంగా ఉంది. 5 దేనికి సాదృశ్యంగా ఉంది? ప్రభువైన యేసుక్రీస్తు వారు పొందిన 5 పంచగాయాలకి సాదృశ్యంగా ఉంది. 5 నున్నని రాళ్ళు. అసలు రాళ్ళు నున్నగా ఎట్లా ఏర్పడతాయి? చదవండి యోబు గ్రంథము 14వ అధ్యాయము. యోబు గ్రంథము 14వ అధ్యాయము. ఈ యొక్క నీరు ఆ యొక్క రాళ్ళని గుద్దుతూ ఉండటం వలన అవి నున్నగా అవుతాయి అని చెప్పనని ఇక్కడ వ్రాయబడి ఉంది. చదవండి 14:19. యోబు గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం. జలము రాళ్లను అరగదీయును, దాని ప్రవాహములు భూమి యొక్క ధూళిని కొట్టుకొని పోంచాలు. జలము రాళ్లను అరగదీయును. నేను 2000 సంవత్సరంలో లక్నో ట్రైనింగ్ వెళ్ళాను. వెళ్ళినప్పుడు మరి నార్త్ ఇండియా మొత్తం కూడా చాలా వరకు చూశాను, తిరిగి వచ్చాను. అప్పుడు హృషికేశ్, హరిద్వార్ వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు గంగా నది పుట్టి ప్రవహించే ప్రాంతము హృషికేశ్, హరిద్వార్. అక్కడ వెళ్ళినప్పుడు ఆ నదిలో రాళ్ళు చూసా. అవి రౌండ్గా ఉంటాయి, ఒక ఎగ్ షేప్లో ఉంటాయి. ఎట్లా అంటే పైనుంచి నీరు వచ్చి ఆ రాళ్ళను గుద్దటం వలన ఆ రాళ్ళు నునుపుగా తేలుతాయి. మన ఆత్మీయ జీవితంలో, యాత్రా జీవితంలో మనం దేవుని ఎరగని వారుగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం అంటే గరుగ్గా ఉండేవాళ్ళం, ఎదుటి వాళ్ళకి గాయపరిచే వాళ్ళగా ఉండేవాళ్ళం. ఎలాంటి గాయం అంటే షిత్తీము లోయలో ఉన్న ముళ్ళు ఉన్నాయి కదా, ఆ తుమ్మ చెట్టుకున్న ముళ్ళు, ఆ ముళ్ళుతో గుచ్చేంత గాయపరిచే వారంగా ఉన్నాం. అంత కరుకుదనం కలిగే వాళ్ళగా ఉన్నాము. ఎప్పుడైతే దేవుని వాక్యం మనల్ని తాకిందో, దేవుని వాక్యం ద్వారా మనల్ని శుద్ధీకరించాడో, దేవుని వాక్యం ద్వారా నులుపుగా చేరాడో, ఇప్పుడు ఎట్లా తయారయ్యాము? మనము నున్నగా తయారయ్యాము, సాధువులుగా తయారయ్యాము. ఎదుటి వాళ్ళకి హాని కలిగించకుండా నెమ్మది కలిగిన వారుగా, సాధు స్వభావం కలిగిన వారుగా మనం మార్చబడ్డాం. రాళ్ళు కూడాను ఆ విధంగానే ఉండి. ఇంకా రాయి దేనికి సాదృశ్యంగా ఉంది? రాయి దేనికి సాదృశ్యంగా ఉంది? అందరూ ఆత్మ సంబంధమైన బండలోనికి తాగిరి, ఆ బండ క్రీస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ఎక్కడ దిగాడు ఆయన? ఏలా లోయలో ఉన్న గొల్లియాతును కొట్టడం కోసము ఏటి లోయలోకి దిగాడు. ఏటి లోయలోకి దిగటమే కాదు కానీ అక్కడున్న రాళ్లలో నునుపు రాళ్లను 5 ఏరుకున్నాడు. 5 దేవుని కృపకు సాదృశ్యంగా ఉంది. 5 ప్రభువైన యేసుక్రీస్తు వారు పొందిన పంచగాయాలకు సాదృశ్యంగా ఉంది. ఈ రాయి ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. అందరూ ఆత్మ సంబంధమైన బండలోని తాగిరి, ఆ బండ ప్రభువైన క్రీస్తే. అవునా? అంటే ఈయన యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏమి తీసుకొని వెళ్తున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని తీసుకొని వెళ్తున్నాడు. అసలు వచ్చేటప్పుడేమో తూముడు గోధుమలు, వేయించిన గోధుమలు తీసుకొని వచ్చాడు. ఆ దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. వాక్యమైన దేవునితో వచ్చాడు. ఆ తర్వాత 10 రొట్టెలు తీసుకొని వచ్చాడు. రొట్టెలు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది, అంటే వాక్యానికి సాదృశ్యంగా ఉంది, వాక్యమైన దేవునికి సాదృశ్యంగా ఉంది. మరియు 10 అనే సంఖ్య దేవదూతలకు సాదృశ్యంగా ఉంది. దేవుడే కాదు, దేవదూతలను కూడా వెంట తీసుకొని వచ్చాడు. 10 జున్ను గడలను తీసుకొని వచ్చాడు. ఈ జున్ను గడలు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. 10 దేవదూతలకు సాదృశ్యంగా ఉంది. దేవుణ్ణి తీసుకొని వచ్చాడు, మరియు దేవదూతలను వెంట పెట్టుకొని వచ్చాడు. ఇక్కడ 5 రాళ్లను ఏరుకున్నాడు. ఎన్ని రాళ్ళు? 5 రాళ్ళు. ఈ 5 రాళ్ళు ఏరుకొని ఎక్కడ వేశాడు? చిక్కంలో వేశాడు. అంటే ఏమంటారు, ఇది సంచిలో వేశాడు. ఈ సంచి దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని యొక్క కృపకు సాదృశ్యంగా ఉంది. దైవజనుడు భక్త్ సింగ్ గారికి దర్శనంలో చూపించాడు అనుకుంటా. ఆ సహవాసానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా సంచులు తగిలించుకొని ఉంటారు. ఆ సంచులు ఏముంటాయి? పరిశుద్ధ గ్రంథం ఉంటుంది, తర్వాత పాటల బుక్స్ ఉంటాయి, మరియు రిఫరెన్స్ బుక్లు ఉంటాయి. వీటన్నిటిని కలిగి నువ్వు ముందరికి వెళ్ళినప్పుడు దేవుడు నీ తోడుగా ఉండి నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాళ్ళు ఎక్కడ వేసుకున్నాడు? తన సంచిలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఆ సంచిలో ఉన్న రాయి తీసి ఒడిశాలో వేసుకున్నాడు. ఒడిశాలో కూడా దేవుని యొక్క శక్తికి సాదృశ్యంగా ఉంది, దేవుని యొక్క కృపకు సాదృశ్యంగా ఉంది. ఆయనేమో ఆజానుబాహుడు, 6 మూలల జానుడు, యుద్ధ నేర్పరి, కండల వీరుడు. ఆయనేమో ఖడ్గం ధరించి వస్తూ ఉంటే ఈయన ఒక కర్ర ఒకటి తీసుకొని ఆ తర్వాత ఇక సంచి ఒకటి తగిలించుకొని
ఒడిశాలు తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఏమయ్యా, నేనేం కుక్కలా కనపడుతున్నాను నీకు? నా వెనక వస్తున్నావు నువ్వు? ఎలా కనిపిస్తున్నాను నేను నీకు అని అంటే, నిన్ను చీల్చి చెండాడి నీ యొక్క మాంసాన్ని ఆకాశ పక్షులకు ఆహారంగా పడేస్తాను అన్నాడు. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? యుద్ధము యెహోవాదే. ఎవరిదే యుద్ధము? ఆయనేమో తన శరీరంతో వస్తున్నాడు ఆయన, ఈయనేమో దేవునితో వెళ్తున్నాడు యుద్ధానికి. హల్లెలూయా. సరే, ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇజ్రాయెల్లో ఒక పంతుగా తీరున్నారు, ఫిలిష్తీయులు పంతుగా తీరున్నారు. కానీ ఇజ్రాయెల్ ఎందుకు ఫిలిష్తీయుల మీద యుద్ధానికి పోలేకపోతున్నారు, వాళ్ళని జయించలేకపోతున్నారు? దావీదు బాలుడయ్యుండి, గొర్రెల కాపరయ్యుండి, చిన్నవాడయ్యుండి, మరి లేత వయసు అయ్యుండి, అతను గొల్లియాతు మీదకి ఒంటి కాలుతో యుద్ధానికి నేను వెళతాను, యుద్ధం యెహోవాదని మాట్లాడుతున్నాడు. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఇక్కడ భయపడిపోతున్నారు. ఎందుకనంటే ఇజ్రాయేలీలు ఫిలిష్తీయుల శరీరాన్ని చూస్తున్నారు, దావీదు విజయం ఇచ్చి దేవుని వైపు చూస్తున్నాడు. హల్లెలూయా. అందువల్ల అంత ధైర్యం. అసలు వాస్తవం చెప్పాలంటే అసలు సౌలే రాజుగా నిలబడి ఆయన యుద్ధానికి వెళ్ళాలి. ఈయన ఆత్మ ఎప్పుడైతే పక్కెళ్ళిపోయిందో, మరి శరీరానుసారమైన ఆలోచనలతో మాట్లాడుతూ ఆలోచిస్తూ ఉండే వ్యక్తి వాళ్ళ మీదకి వెళ్ళాలంటే ఆ శరీరాన్ని చూసి భయపడిపోతున్నాడు. ఆ లేఖనాల్లో చూస్తే ఇజ్రాయేలీలు సౌలు కూడా భయపడిపోతున్నారంట ఆ అరుపులకి, ఆ కేకలకి. ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పానని సౌలు ఏం చేస్తానంటే వెళ్ళి గుడారంలో చాటును దక్కుని కూర్చొని అంటున్నాడు. ఎవరో వెళ్ళి పిలిస్తే, రాజా ఇంత యుద్ధం జరుగుతుంది కదా, నువ్వు రాజు కదా, నువ్వు రాలంటే, అవునయ్యా, ఒకప్పుడు నేను బాగా ప్రార్థనాపరుడిని, దేవుని ఆత్మ నా మీద ఉండేది, అమాయకుల్ని చీల్చి చెండాడాను, ఇప్పుడైతే దేవుని ఆత్మ లేదు, నాకు అంత ప్రార్థనా పరుడిని కాదు, నేను రాలేని చెప్పానని గజగజ వణికి భయపడిపోతున్నానంట. ఆ సమయంలో బాలుడైన దావీదుని దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే, నీవు శ్రమల దినాలలో నువ్వు చేతగాని దానివి అయితే, కృంగిన పరిస్థితుల్లో నువ్వు భయపడినావంటే నువ్వు చేతగాని దానివి అయిపోతావు. అంటే నువ్వు ప్రార్థనాత్మ ఎప్పుడైతే తగ్గిపోతుందో, దేవుని ఆత్మ నుంచి ఎప్పుడైతే దూరం అయిపోతావో, దేవుని యొక్క వాక్యం నింపుదల లేని పరిస్థితిలో ఉంటావో, సహవాసానికి ఎప్పుడైతే దూరం అవుతావో, నువ్వు సౌలులాగా భయపడిపోవాల్సిందే, లేదు ఆ ఇజ్రాయెల్ లాగా భయపడిపోవాల్సిందే. కానీ దేవుని ఆత్మతో నింపబడిన దావీదు అంటున్నాడు, యుద్ధము యెహోవాదే. ఎవరు జరిగిస్తారు? దేవుడే జరిగిస్తాడు యుద్ధం, ఆయనే జరిగిస్తాడు. కాబట్టి దేవుని ఆత్మతో నింపబడిన మనము వెంట తీసుకెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తున్నాడు? వేయించిన గోధుమలు తీసుకెళ్తున్నాడు, తర్వాత రొట్టెలు తీసుకెళ్తున్నాడు, 10 దేవదూతలను తీసుకెళ్తున్నాడు, జున్నుగడ్డలు తీసుకెళ్తున్నాడు, దేవుని వాక్యాన్ని తీసుకెళ్తున్నాడు, మరియు దేవదూతలను వెంట పెట్టుకుని వెళ్తున్నాడు. కాబట్టి యుద్ధంలో విజయము నాదే, దేవుడు నా పక్షాన యుద్ధం నాకు అనుగ్రహిస్తాడు అని విశ్వసిస్తూ ఉన్నాడు. చావండి. తర్వాత 1 సమూయేలు గ్రంథము, మనం పోరాడునది చూడండి, అది ఎక్కడ ఉంటుందంటే కాదు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఎఫెసీ తర్వాత చూద్దాంలే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం తీయండి. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను, అది మా శరీర ప్రకారము యుద్ధము చేయము. అది కరెక్ట్ వచనం. 10:3 నుంచి 3 నుంచి చదవండి. మేము శరీరధారులమై నడుచుకున్నను, శరీర ప్రకారం యుద్ధము చేయము. ఆగండి. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడజోదాలనంత బలము కలవై అన్న. ఏంటి మన యుద్ధోపకరణములు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13 నుంచి చదవండి. మనం ఎలాంటి యుద్ధోపకరణం మనం కలిగి ఉండాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక, దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకొనిడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టిను కట్టుకొని, నీతియను మైమరును తొడుక్కొని, పాదములకు సమాధానమును స్వార్థ అయిన సిద్ధ మనసును జోడిను తొడుక్కొని నిలువబడి, ఇవన్నీ కాక విశ్వాసమును డాలును పట్టుకొని, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును, వీటన్నిటికంటే శక్తివంతమైంది ఇంకోటి 18వ వచనంలో,
వీటన్నిటికంటే శక్తివంతమైనది. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయుచు ఆవిష్యమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు. అది కలిగి ఉండాలి. అందుకనే మన ఆత్మీయ తండ్రికి దేవుడిచ్చిన భారం ఏంటంటే ఉదయకాల సమయంలో ప్రార్థన కలిగి ఉండాలి. చిన్నగా ప్రారంభించాము, ఇప్పటికీ 15 మంది దాకా వస్తూ ఉన్నారు. ఈ 2024 సంవత్సరంలో దేవుడు మనకిచ్చే గొప్ప వరం ఏంటంటే మందిరం మొత్తం కూడా నింపబడుతుంది అని అనుకుంటున్నాను నేను. 5 నుంచి 7 గంటలంటే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. 5 గంటలకు వచ్చేసేయచ్చు. నేను కూడా వస్తున్నాను, 8 గంటలు నేను డ్యూటీకి వెళ్తాను. అయినా కానీ ఒక అర్ధగంట కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే పాస్టర్ నాతో చెప్పింది 5 గంటలకు నిద్రపోవాలి నువ్వు, ఆ తర్వాత మీరు నిద్ర లేవాలి, లేదంటే మందిరంలో నిద్రపోతున్నావు అని చెప్పనని. అంటే ఈ ప్రార్థన ఎంత శక్తి కలిగిందో నేను ఇప్పుడు చెప్తాను. ఒకప్పుడు నాకు నిద్ర పట్టేది కాదు అసలు. నైట్ అంతా బైబిల్ చదువుతూ ఉండేవాడిని, పాటలు పాడుకుంటూ ఉండేవాడిని, ఏమో గొడవ పెడతా ఉండేది. ఇట్లా కాదని చెప్పి వచ్చి పాస్టర్ గారికి కంప్లైంట్ చేసింది. పాస్టర్ గారు ఏం చేశారంటే, అయ్యా అట్లా వద్దులే, ఉపవాస ప్రార్థన పెడదాం అన్నాడు. ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టారు. అప్పుడు ఆశీర్వాదం గారు కూడా వచ్చారు. అందరూ ఉపవాసం ఉన్నారు. ఆ రోజు ప్రార్థన చేసి వెళ్ళారు. వాస్తవంగా అయితే ఆ రోజు నేను బిస్కెట్స్ ఛాయ్ ఇచ్చినట్టున్నాను, అంతకంటే ఎక్కువ కూడా ఏమి ఇవ్వలేదు. ఆ ప్రార్థన శక్తి ఎంత గొప్పదంటే మీరు చూస్తూనే ఉంటారు. మధ్యలో నేను లేచిపోతూ ఉంటాను వాక్యం చెప్పేటప్పుడు, విపరీతంగా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఎంత నిద్ర అంటే ఆ గంట సేపు బాగా నిద్రపోవడానికి అవకాశం ఇస్తే అసలు ఫుల్ రిలాక్స్ అయిపోతానేమో, అంత నిద్ర. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇది అనేది అంటే దైవజనుడి ప్రార్థన, సంఘ ప్రార్థన ఎంత శక్తి కలిగింది, ఎంత పవర్ కలిగిందో అది మాటలతో మనం వర్ణించలేము. కుటుంబాల్లో కార్యాలు జరగాలన్నా, ఆశ్చర్య కార్యాలు జరగాలన్నా, ఏదైనా స్తబ్దంగా ఉండి అసలు ఇది నెరవేరట్లేదు, మా పిల్లలు సరిగా చదవట్లేదు, మా పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదు, మా పిల్లలకు వివాహాలు జరగట్లేదు, మాకు గర్భఫలాలు లేవని ఎంతమంది అయితే ఉన్నారో ఇక ఈ విధంగా బాధపడేవాళ్ళు, ఉదయకాల సమయం 5 గంటలకు ప్రార్థనకి తప్పకుండా వస్తే 5 నుంచి 7 గంటల కాలంలో 2 గంటల్లో జరిగే ప్రార్థన, మనము భారతదేశం మేలుకో అనే పాటల పుస్తకం నుంచి 7 అంశాలు, మరియు మన సంఘస్థులో ఉన్న కుటుంబాల్లో ఉన్న సమస్యలు, అనారోగ్యంగా ఉన్న సమస్యలు అన్నీ కూడాను ప్రార్థనలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఒకరి తర్వాత అంత నిద్రలో ఉండి కూడాను పాస్టర్ గారు వస్తున్నారు, వచ్చి వాక్యం చదువుతున్నారు, వాక్యం ద్వారా ఎంతో బలపరుస్తున్నారు. కార్యాలు మేము చూడగలుగుతున్నాము. మేము పొందిన ఇలాంటి గొప్ప ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మీరు కూడా చూడాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఉదయకాల సమయం మీరు కూడా వస్తారని నేను భావిస్తున్నాను. అసలు ఇక్కడ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఆగిరిపల్లిలో అక్కడ అగ్ని రేగింది. వాళ్ళు కూడాను మాకు ప్రార్థన కూడికి పెట్టాలని గొడవ పెట్టడం మొదలుపెట్టారు. సంఘాల్లో కూడా ప్రతి చోట ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పనని నేను భావిస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేయకుండా మరి సైతానుడు వస్తున్నాడంటే వాడు ఎప్పుడు ఎవరిని మింగుదానని గర్జన సింహాలు తిరుగుతూ ఉన్నాడు. మీరు హాయిగా నిద్రపోతున్నాడంటే అదే వాడికి కావాల్సిన అదును. దేవుని బిడ్డల్ని కొట్టాలంటే, పడగొట్టాలంటే వాళ్ళు నిద్ర లేకుండా నిద్రపోయేవాళ్ళే కావాలి వాడికి. కానీ ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎంత బలమైందంటే నీ యొక్క గడప గుమ్మాలు దాటాలంటే సైతాన్ భయపడిపోవాలి. అంత శక్తి, అంత పవర్ఫుల్. ఎందుకంటే నేను చూశాను కాబట్టి. నాకు సాయంకాల సమయంలో మళ్ళీ 7:30, 8:30కి వాక్యం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో నిద్ర వస్తుందేమో కానీ ఏకుజాము నాకు నిద్ర రాదు. అసలు నాకు వచ్చేది మెలుకు 3:30కి. ఇక అప్పటి నుంచి అది నిద్ర రానే రాదు. అందుకని నాకు అది అనుకూలంగా ఉందనిపిస్తుంది నాకు. చూడండి, దావీదు యొక్క ధైర్యం ఏంటంటే దేవుని ఆత్మచేత నింపబడినవాడు దేవుని వెంట పెట్టుకొని వస్తున్నాడు, దేవదూతలను వెంట పెట్టుకొని వస్తున్నాడు. అంత బలం కలిగిన గొల్లియాతు సైతము వణికించే అంత ధైర్యము ఏ విధంగా వస్తుందంటే నీవు దేవుని ఆత్మ ద్వారా నింపబడిన తర్వాత. ఆ ఆత్మ నింపబడిన తర్వాత నీవు కాముగా ఉండలేవు. వాక్యం చెప్పాలి, పాటలు పాడాలి, దేవుని సన్నిధిలో ప్రతి కార్యక్రమంలో పొందాలని చెప్పనని ఎంతో ఈ మధ్యకాలంలో 4 రోజులు మరి దైవజనులు కూడికలు జరిగినప్పుడు అంతా సర్వ్ చేస్తామంటే పాస్టర్ గారు నాకు చెప్తామంటే అబ్రహాం గారు ఏమని అనుకుంటారు, ఊరికంటే అదే కలవడం మీకేం తెలియదు అని చెప్తుంటే 16 ఏళ్ళ కుర్రోళ్ళలాగా నేను పరుగుని వెళ్ళి అందరికీ సర్వ్ చేస్తా అంటే అసలు ఎంత ఆనందపడ్డాను. పాస్టర్ గారు ఎంత ఆనందపడేదంటే మీరు కూడా ఆ విధంగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దావీదు పొందిన గొప్ప విజయము మనం కూడా పొందాలి. దావీదు ఏ విధంగా పొందగలిగాడు? బాలుడే కానీ భయపడలేదు, వెనకట్టలేదు. కారణం ఏంటంటే దేవుని ఆత్మచేత నింపబడినవాడు. ఒకప్పుడు దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడు. ఏ విధంగా ఇచ్చాడు? సింహం మీద విజయాన్ని ఇచ్చాడు, ఎలుగుబంటి మీద విజయాన్ని ఇచ్చాడు. వాడితో పోల్చుకుంటే ఈ గొల్లియాతు ఎంతటి వాడు. అప్పుడు ఒడిశాలతో రాయిని పెట్టాడు, గిరగిర తిప్పి ఒకటే దెబ్బ కొట్టాడు. వీడు అన్నీ కవర్ చేసుకున్నాడు కానీ నుదురుని కవర్ చేసుకోలేకపోయాడు గొల్లియాతు.
అన్నీ కప్పేశాడు, అన్నీ బాగానే చేశాడు. రాగి శిరస్త్రాణాలు, వాడు బల్లెం మోసుకొని రావడానికి ఒక మనిషి వెంట అంత హంగామంతో వచ్చాడు, కానీ అన్నీ బాగానే చేశాడు. కానీ ఈ యొక్క నుదురుని కవర్ చేయలేకపోయాడు. ఆ ఒడిశాలలో రాయి పెట్టి మరి గిరగిర తిప్పి కొట్టినప్పుడు ఖచ్చితంగా రాయి వచ్చి ఎక్కడ తగిలిందంట, నుదురుకు తగిలిందంట. ఎప్పుడైతే ఈ రాయి నుదురుకు తగిలిందో, ఈ రాయి నుదురుకు తగిలినప్పుడు ఎటు పడాలి, జనరల్గా వెనక్కి ఎట్టబడాలి, కానీ ఇట్లా ముందరకు పడ్డాయంట. ఎందుకు ముందలు పడ్డాయంటే ఎవరు పేరట వచ్చాడు ఆయన? దావీదు దేవుని పేరట వచ్చాడు. ఎప్పుడైతే యుద్ధం యెహోవాది అన్నాడో, గొల్లియాతు అక్కడుంటే, దావీదు అక్కడుంటే, గొల్లియాతు ఎక్కడుంటే, దేవుడు అంట గొల్లియాతు వెనపక్క నిలబడ్డాడంట. ఆ రాయి ఎప్పుడైతే తగిలిందో దేవుడు గొల్లియాతుని ముందుకు నెట్టేశాడంట. అంటే వెనక పడాల్సిన వ్యక్తి ముందు పడిపోయాడంట. ఎప్పుడైతే గొల్లియాతు పడిపోయాడో దావీదు పరుగున వచ్చి ఆ గొల్లియాతు మీద కూర్చొని ఆయన వరలో ఉన్న కత్తిని తీసి వచ్చేసాడు. అది విజయం, దేవుడిచ్చే విజయం. అలాంటి విజయం కూడా మనం కూడా పొందగలమని చెప్పానని లేఖనాల ద్వారా మనం బలపరచడం కొరకే ఈ యొక్క మాటలు ఈరోజు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో పలికిస్తూ ఉన్నాడు ప్రియులారా. అది గొంతు కోసేసిన తర్వాత ఆ పట్టుకొని బయలుదేరి వెళ్తామంటే అబ్నేజర్ని పిలిచి, అబ్నేరు, ఎవరు ఈ చిన్నవాడు? సౌలు అడుగుతూ ఉన్నాడంట. నీ జీవము తోడు, నాకు ఈ పిల్లాడు ఎవరో నాకు తెలియదంటే, నీ వెళ్ళి కనుక్కొని రా అంటే, ఈయన ఈ తల పట్టుకొని తిరుగుతూ ఉన్నాడంట. మన ఫీనిహాస్ కుమార్తె కనుక, చిన్న కుమార్తె మొబైల్ తీసుకొని ఎక్కడ తిరుగుతూ ఉంటుంది మందిరంలో అటు ఇటు, ఆ టైప్లో తిరుగుతూ ఉన్నాడంట. తిరుగుతూ ఉంటే ఆవిడ పిలిచి, ఎవరంటే, నీ దాసుడైన యెషయా కుమారుడు నేను గొర్రెల కాపరిని అన్నాడంట. అప్పుడు వెంటనే అయితే ఇవ్వలేదు తన కుమార్తెని, రాజ్యంలో భాగం ఇవ్వలేదు. ఆ తర్వాత ఆ యొక్క వీధుల్లో వెళుతూ ఉంటే ఆ పాట పాడుతున్నారంట. సియోను కుమార్తెలు ఏమని పాడుతున్నారు? దావీదు 10,000 కొలది, సౌలు 1000 కొలది. అంటే రాజు ఏమో 1000 కొలదను, ఒక దావీదు గొర్రెల కాపరి 10,000 కొలది అని చెప్పేసరికి ఎట్లా ఉంటుంది? దావీదు పొందిన విజయం, దావీదు పొందిన ఆ యొక్క గొప్ప బలము మనం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనం కూడా ఆత్మ నింపుదల కలిగి ఉండి దేవుని సన్నిధిలో అలాంటి శూర కార్యాలు మనం చూద్దాం గాక. దావీదు ఏ విధంగా అయితే గొల్లియాతు మీద విజయాన్ని పొందాడో, మనకున్న ప్రతి ప్రతికూల పరిస్థితులు, ఏ పరిస్థితులైనా కానీ, అనారోగ్య పరిస్థితులు కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ, శోధనలు కానీ, ఏ పరిస్థితి ఉన్నప్పటికీ వాక్యం అనే ఖడ్గాన్ని మనం ధరించి గొప్ప విజయాన్ని. ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక్క మాట, ఆఖరిగా 6వ అధ్యాయము మాట జ్ఞాపకం చేస్తే మనం ముగింపులోకి వచ్చేద్దాం. 13వ వచనం నుంచి చదవండి, 14 నుంచి. అందుచేతను మీరు ఆపద్దినము వారిని ఎదిరించుటకును, సమస్తమును నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అను మైమరును తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును తొడుక్కొని ఇవన్నీ కాక విశ్వాసమును డాలును పట్టుకొని మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనిడి. ఆత్మ వల్ల ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు. ఇవన్నీ మనం కలిగి ఉండాలి. సత్యముని దట్టి, నీతిని మైమరువు, పాదములకు సమాధాన స్వార్థ వలన సిద్ధ మనసును తొడుగు, విశ్వాసమును డాలు, రక్షణను స్థిరత్రాణము, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము, ఇవన్నీ ధరించుకొని మనము ఆత్మపూర్ణమై ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.